నువ్వు కెమెరా వస్తుంది. ఓకే నాయనతో పాటు వైఎస్ఆర్ చేరినందుకు మీరు వచ్చి ఇంతటి ఆప్యాయత చూపిస్తున్నందుకు చేరినందుకు పేరున చేతులు జోడించి పేరున హృదయపూర్వకంగా కృతజ్ఞత తెలుపుకుంటున్నాను. నేను పార్టీ మారడం మొట్టమొదటి తొలి. ఈ కాంగ్రెస్ పార్టీ డివిజన్ వల్ల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ కూడా ఒక వైరాగ్యంలా ఉన్నారు. మా నియోజకవర్గం రాయలసీమలో అత్యంత వెనుకబడ్డ నియోజకవర్గం. ఈ నియోజకవర్గాన్ని అభివృద్ధి చెందాలంటే ఈ అందరి నివాస్ సృజల శ్రవంతి ద్వారా అన్ని చెరువులకి ప్రతి గ్రామానికి మంచినీరు రావాలంటే కేవలం ఒక వైఎస్ రాజశేఖర రెడ్డి కుమారుడు జగన్మోహన్ రెడ్డి ఆధ్వర్యంలో అయితేనే ప్రభుత్వం మీద ఒత్తిడి తెచ్చి మా నియోజకవర్గానికి అంతా కూడా మంచినీళ్ళు తాగడానికి అయితేనేమి, సాగునీరు అయితేనేమి, తాగునీరు అయితేనేమి అన్నీ కూడా చేయడం జరుగుతుందనే మంచి ఉద్దేశంతో ఒక పవిత్రమైనటువంటి ఆశయంతో ఈ వైఎస్ఆర్ పార్టీలో చేరడం జరిగింది. ఇవాళ ఈ వైఎస్ఆర్ పార్టీలో చేరడానికి వచ్చినటువంటి సర్పంచులు అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే కాంగ్రెస్ పార్టీ నుండి వచ్చినటువంటి కాంగ్రెస్ కార్యకర్తలందరికీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. ఇంకా పార్టీలో చేరకముందే పోలీసులు అనవసరమైనటువంటి కేసులు పెట్టడం, కార్యకర్తల్ని భయాందోళనకు గురి చేయడం జరుగుతుంది. ఇలాంటి కేసులు ఎన్నో చూసినాం మేము. నిజంగా తప్పు చేస్తే ఎలాంటి చట్టంలో ఎలాంటి కేసులు పెట్టినా పర్వాలేదు కానీ అనవసరంగా కార్యకర్తలను ఇబ్బంది కలుగజేసి ఏదో భయభ్రాంతులు చేస్తే వైఎస్ఆర్ పార్టీలో చేరడం అనేది చాలా తప్పు. మీరు ఎంత చేస్తే అంత ఇంకా ఎక్కువ మంది పార్టీలో చేరుతారని తెలియజేస్తున్నా. దయచేసి ఎక్కడన్నా కానీ వైఎస్ఆర్ పార్టీలో మేము చేరినంత మాత్రాన ఎవరిని కూడా ఇబ్బంది కలుగజేసే ప్రసక్తి లేదు. కేవలం నియోజకవర్గ అభివృద్ధి కోసమే చేరడం జరిగింది తప్ప మా స్వార్థం లేదు. దీంట్లో ఎలాంటి ఇంకొక రకమైనటువంటి ఆలోచన లేదు. కాబట్టి కేవలం అభివృద్ధి నియోజకవర్గాన్ని అంతా కూడా అభివృద్ధి చేయాలని ఒక మంచి పవిత్రమైనటువంటి ఆశయంతో చేయడం జరిగింది.